stars align. We lose ourselves in the rhythm divine. Underneath. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో అయితే వచ్చేసి చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. ముందైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం కంటిన్యూస్ గా చూడండి. వీడియోకి లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అయితే ఈ రోజు ఏంటి అప్డేట్స్ అనేది ఆల్రెడీ నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. చాలా వీడియోస్ కాదు, మన హౌస్ పెయింటింగ్స్ కోసం అని ఒక వీడియో పోస్ట్ చేశాను. సో ఆ వీడియోకి చాలా మంది అడిగారు అనమాట, పెయింటింగ్స్ కోసం మంచి మెసేజ్ ఇచ్చారు అని చెప్పి. ఇప్పుడు మనం ఏషియన్ పెయింట్స్ వేస్తున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి డిజిటెక్ మైక్ మాత్రం వాడుతున్నాను. చూడండి, ఆల్రెడీ ఇందులో నేను డిజిటెక్ మైక్ ఎలా వాడాలి ఏంటనేది నేను పోస్ట్ చేస్తున్నాను కూడా. డిజిటెక్ మైక్ వాడుతున్నాను. క్లారిటీ ఎలా ఉందనేది చెప్పండి. నేనైతే చాలా క్యూరియస్గా అండ్ చాలా 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 ఇంట్రెస్టెడ్గా వాడుతున్నాను మైక్ని. ఫస్ట్ టైం నేను మైక్ వాడుతున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. అండ్ కమింగ్ టు అవర్ పెయింట్స్, సో ఇప్పుడు మేము ఏ కలర్స్ ఇస్తున్నాము. సో డార్క్ బ్రౌన్ ఒకటి, అలాగే ఇక్కడ మీకు ఒక చెట్టు చూపిస్తున్నాను చూడండి. మొక్క చిన్న మొక్కే, చెట్టు కాదు ఇది, దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టుకి ఆల్రెడీ ఒక ఫ్లవర్ అండ్ ఒక కాయ వచ్చేసింది. బట్ మన సెల్లో ఉంచుతాడా లేదా అండ్ పిల్లలు ఉంచుతారా లేదనేది మనం వెయిట్ చేయాలి. నా గొంతు కొంచెం పట్టేసింది, బట్ మైక్ క్లారిటీ మాత్రం సూపర్బ్గా ఉందనే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కమింగ్ టు హియర్, మామిడికాయలు అయితే ఈ సంవత్సరం కొంచెం మంచిగానే వచ్చినాయి కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఎందుకంటే ఇప్పుడు ఒక 15 to 20 కాయలు అయితే మిగిలినాయి. ఎప్పుడు కూడా ఫ్లవర్ ఎక్కువ వచ్చేసి కాయలు మాత్రం అస్సలు చెట్టుకు ఉండవండి. లాస్ట్ ఇయర్ 4 కాయలు, అంతకు ముందు ఇయర్ 3 కాయలు, అంతకు ఫస్ట్ ఇయర్ 2 కాయలు మాత్రమే ఉండినాయి. అందులో సెల్లో ఒకటి తినేస్తాడు. సో ఇంకా మేము తినేదైతే ఫస్ట్ ఇయర్ అయితే మేము తినలేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో నేను యాక్చువల్గా మన లాన్ అయితే చాలా మంది చూసుంటారు. నేను ఫుల్ ప్లేజ్డ్గా లాన్ అనేది ఇంకా నేను అప్డేట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. ఇక్కడ క్రీపర్స్ కోసం అని చెప్పి నేను ఈ పందిరిలాగా ఇలాగా ఐరన్ ఫ్రేమ్తో వేయించాను. అక్కడ శంఖం పూల మొక్క, అలాగే మనకి తమలపాకు మొక్క ఉంటాయి. అండ్ ఒకవైపు ద్రాక్ష మొక్క ఉంటుంది. సో అంతే, ఆ 3 మొక్కలు ఉన్నాయి. ఇంకో 2 మొక్కలను యాడ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ బుద్ధ వచ్చేసి ఫుల్ కలర్ ఫేడ్ అయిపోయింది. ఎలిఫెంట్స్ కొంచెం వరకు పర్వాలేదు. సో మన పెయింటింగ్స్తో పాటు వాటికి కూడా పెయింటింగ్స్ వేయించాలి. అండ్ ఇక్కడ నేను నా బ్లౌజెస్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఈ టైప్ ఆఫ్ ర్యాక్స్లో, సో డ్రాస్లో నేను బ్లౌజెస్ ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా మనకు దొరుకుతాయి. యాజ్ వెల్ యాజ్ ఒకటండి ఇంపార్టెంట్, మనం ఎన్ని కుట్టించుకున్నాం అనేది కాదు, దొరుకుతున్నాయా లేదా సమయానికి అనేది ఇంపార్టెంట్, అంతే కదా. ఎందుకంటే చాలా చాలా ప్లేసెస్లో మనం పడేసేసి అలా ఉంటాయి. ఇవన్నీ పైన ఉండేవన్నీ వర్క్ బ్లౌజెస్ అనమాట. నా వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అన్ని కూడా వీడియో చేశాను, త్వరలో అప్డేట్ చేస్తాను, అలాగే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా ఒక బ్లాక్ సెక్షన్ అంతా ఒక దగ్గర, రెడీమేడ్ బ్లౌజెస్ అన్ని ఒక దగ్గర. సో మోస్ట్లీ అలా నేను సర్దేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇంకా రెగ్యులర్ అంటే శారీతో ఉన్న బ్లౌజ్ శారీ లోపలే ఉంటుంది. నార్మల్ బ్లౌజెస్ అన్ని ఇవన్నమాట. అండ్ కింద వచ్చేసి వెల్వెట్ బ్లౌజెస్, మై ఫేవరెట్ బ్లౌజెస్. అండ్ కమింగ్ టు హియర్, నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇదేంటంటే రామ్ పరివార్ యాంటిక్ పెండెంట్, సెమీ యాంటిక్లో వచ్చింది. నేను డార్క్ కలర్ యాంటిక్ చేంజ్ చేసుకున్నాను. ఇయర్ స్టడ్స్ కూడా ఎంత క్యూట్గా వచ్చినాయో. అండ్ ఈ పర్ల్ అండ్ యాంటిక్ బ్యాంగిల్, ఇది కూడా స్ట్రెచబుల్ అనమాట. ఇది ఏంటంటే స్ట్రెచ్ అవుతుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ మోర్ ఉంది, ఈజీగా వేసుకోవచ్చు. స్క్రూ బ్యాంగిల్ పైన కడాలాగా వచ్చింది మనకి, చాలా అందంగా ఉందండి. నేను చెయ్యికి వేసుకుని కూడా ఇది చూసుకున్నాను, చాలా చాలా బాగుంది. ఈసారి వేసుకున్నప్పుడు డెఫినెట్గా చూపిస్తాను. అండ్ ఇంకొంచెం అప్డేట్ చూడండి మన కలర్స్ పెయింటింగ్స్ కోసము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఆరెంజ్ కాదు, దిస్ ఈస్ బ్రిక్ రెడ్ కలర్ వేస్తున్నాము. ముందు ఆరెంజ్ ఉండేది అండ్ బ్రౌన్ ఉండేది. సో బ్రౌన్ ప్లేస్లో ఇప్పుడు డార్క్ గ్రే తీసుకున్నాము, అవి స్ట్రైప్స్ ఇచ్చామన్నమాట. అలాగే ఇక్కడ బ్రిక్ రెడ్ వేస్తున్నాము. అండ్ జిఆర్టీకి వెళ్ళి ఉగాది షాపింగ్ అయితే నేను చేసేసాను. ఉగాది షాపింగ్ ఎందుకు చేశాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను అప్డేట్ చేస్తాను. ఎందుకు ముందుగా చేసేసాను, ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఉగాది రోజే చేయడం ఆనవాయితీ, బట్ ఇప్పుడు ఎందుకు ముందు చేసేసాను అనేది చెప్తాను. అండ్ ఇక్కడ ఈ చిన్న ఇయర్ రింగ్స్ లాంటివి కనబడుతున్నాయి కదా, రింగ్స్, అవి నోస్ పిన్స్ అనమాట. నేను రింగ్స్ లా తీసుకున్నాను 2. అండ్ ఇది వచ్చేసి నత్ అనమాట. ఇది డబల్ కలర్ స్టోన్స్లో నా దగ్గర లేదు, సో అందుకని చెప్పి ఈ నత్ తీసుకున్నాను. ఇప్పుడు నేను అసలైనది రివీల్ చేస్తున్నాను. ఎస్, సూపర్గా ఉంది కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. 38,000 రూపాయలు, 38,000 ఓన్లీ మనకి ఇది వచ్చేసింది. కంటెలాగా, నాన్ లాగా, పట్టిడిలాగా, పూర్వపు ఉండే వస్తువుల్లాగా ఇది మనకి మెడకు వేసుకోవచ్చు, బాజుబందీలా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది, వెయిట్ లెస్. ఇది చూసుకోండి, ఇక్కడ మీరు వెయిట్ చూసుకుంటే, అలాగే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మనకి 38,000 సంథింగ్ చేంజ్లో వచ్చేసింది. సో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఇయర్ రింగ్స్ అండ్ నోస్ పిన్ కూడా నాకు 38,000 అలాగా, రెండు కలిపి 70,000 అండి.
70,000 ఓన్లీ నాకు ఈ ఉగాది షాపింగ్ అయితే అయిపోయింది. సో, నాకైతే చాలా చాలా బాగా అనిపించినాయి. నేను ఈ 2 యాక్చువల్‌గా నత్ ఒకటి కొనుక్కొని వచ్చేద్దామని వెళ్ళాననమాట జిఆర్‌టీలో. సో, నాకిది ఆ ఇయర్ రింగ్స్ కనిపించినాయి. జస్ట్ 1 గ్రామ్ అలా ఉన్నాయి కాబట్టి ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఆ 2 తీసేసుకున్నా. అండ్ అది జిఆర్‌టీ షాపింగ్ అనమాట నాకు. అండ్ ఇక్కడ ఇది కనిపించినాక ఇంక తీసేసుకుందామని. ఏమైందంటే జిఆర్‌టీలో నేను ఒక చైన్ ఆ రోజు నేను డైమండ్ పెండెంట్ ఇంతకుముందు నేను జిఆర్‌టీలో డైమండ్ పెండెంట్ కమ్ టిక్కా తీసుకున్నాను గుర్తుందా మీకు? దివాళీ వ్లాగ్‌లో నేను అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూడకపోతే చెకౌట్ చేయండి. ఆ చైన్ అమ్మాయి వేరే చైన్ నేను ఆ రోజు వేసుకొని వెళ్తే వేరే చైన్ వేసుకొని చూస్తే ఈ కంటే వేసుకొని చూస్తా అంటే చైన్ ఇలా లాగింది ఆ అమ్మాయి. అదేమో తెగిపోయింది. సో, ఆ చైన్. సో, అందుకని అందులో వేసేసి ఆ ముక్కని అలాగే ఆ కవర్‌లో పెట్టేసి ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు ఈ చైన్‌కి నేను ఇది చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం సాలిడ్‌గా ఉండే పెద్ద చైన్ తీసుకున్నాను. తీసుకున్నాను అంటే షాప్‌లో కాదు నా దగ్గరదే. దానికి నేను ఈ పెండెంట్ వేసుకుందామని. అలాగే ఆ రోజు నేను వేసుకున్న థింగ్స్ అనమాట అవి. బ్రేస్లెట్, స్టడ్స్ అవి. అండ్ ఈ బ్యాంగిల్స్ 8-9 గ్రామ్స్‌లో ఇంత సాలిడ్ బ్యాంగిల్స్ చూసారా? లోపల మనకేమి లైక్ లక్క పెడతారు కదా! ఆ టైప్ ఆఫ్ కాదు. ఇంకా ఏమి కాదు. ఎంత సాలిడ్‌గానో ఇంట్లో ఐ మీన్ రెగ్యులర్‌గా యూసేజ్‌కి సూపర్బ్‌గా ఉంటాయండి ఈ బ్యాంగిల్స్. ఎంత బాగున్నాయో కదా! మీకైతే ఎలా అనిపించాయనేది కామెంట్ చేయండి. సో, 8-9 గ్రామ్స్‌లో ఇంత సాలిడ్ బ్యాంగిల్సా? అది కూడా ఇంట్లో డైలీ వేర్ చేసుకునేదానికి. ఒకసారి చూడండి. ఎంత బాగున్నాయి అండ్ జిగ్‌జాగ్ షేప్‌లో వచ్చినాయి కాబట్టి ఇంకా చూడడానికి మోర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. అండ్ మోర్ లుక్‌లో ఉన్నాయి. అలాగే డ్రెసెస్‌కి కానీ, చీరలకి గానీ దేనికి గిచ్చుకుపోవన్నమాట అండ్ లాగేసుకోవు. సో, అది మనకి ఇంకా బెనిఫిట్. మోర్ ఆన్ ఐ మీన్ యాడ్ ఆన్ బెనిఫిట్ అది. సో, అది మనకి ఇప్పుడు నేను చూస్తే మీరు ఈ చైన్‌కి నేను పెండెంట్ వేశాను. అంటే రెడీగా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా వేసేసుకోవచ్చని ఆ చైన్ ఎప్పుడు అతికించాలో ఇంకా దానికి టైం ఎప్పుడొస్తుందో తెలీదు. నా దగ్గర అతికించాల్సిన ఐటెమ్స్ సో మెనీ ఉన్నాయి. సో, నేను అలా బద్ధకించేస్తూ ఉన్నాను. మళ్ళీ మనం పెయింట్స్ దగ్గరకొచ్చాం. మళ్ళీ అంటే పెయింటింగ్ ఏమవుతుందంటే కొంచెం కొంచెం అప్డేట్ నేను ఎవ్రీడే చేసింది అలాగే వీడియోస్ తీస్తూ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఏమి యాడ్ చేశారు, ఇంకొంచెం కలర్ ఏమి యాడ్ ఆన్ చేశారనేది ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. హోప్ సో ఫింగర్స్ క్రాస్ అవుట్‌లుక్ అనేది మంచిగా రావాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే వస్తుంది కూడా నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన కలర్స్ ఇవి. సో, డార్క్ బ్రౌన్, మీడియం గ్రే అలాగా అటువైపు చూస్తే బ్రిక్ రెడ్ ఇలాగ నేను కలర్ సెలెక్ట్ చేసి ముందుగా నేను ఒక గోడ మీద వేయించేసి శాంపిల్స్ తెచ్చుకొని చూసుకొని ఎలా వస్తుందనేది చాలా అంటే ఈసారి స్పెషల్లీ అప్పుడు నేను నెరువులకు వేశాను. చాలా ఇబ్బంది పడ్డాను అన్నాను కదా! ఈసారి స్పెషల్లీ కొంచెం ఎక్కువ మోర్ కాన్సంట్రేట్ చేసి అప్పుడేంటంటే ఎక్కువ హెవీ వర్క్, ప్రెషర్ అంతా ఉండేది హౌస్ కన్‌స్ట్రక్షన్. ఎండింగ్‌కొచ్చేసరికి మనకు స్ట్రెస్ అంతా ఇంకా మోర్ అయిపోయి ఇంట్రెస్ట్ తగ్గిపోతది కదా! ఇప్పుడేంటంటే నాకు స్పెషల్‌గా టైం దొరికింది నేను సెలెక్ట్ చేసుకోవడానికి. సో, నాకు ఇప్పుడు చూస్తే మీరిక్కడ ఓం, జీసస్ సింబల్, అల్లా సింబల్‌కి సో, నేనేం స్టార్ సింబల్‌కి ఏం చేశానంటే ఓన్లీ బ్లాక్ ఇంటర్నల్‌గా ఇచ్చేసి బోర్డర్ వైట్ ఇచ్చాను. అలాగే సన్‌కొచ్చేసరికి మళ్ళీ చూద్దురు గాని ఇప్పుడు ఇందులోనే యాడ్ చేస్తున్నాను. నేను వేరే కలర్స్ అనేవి యాడ్ చేశాను. సో, నాకైతే అనిపించిందండి పాపం ఎలా వేస్తున్నారో పెయింట్స్ అసలెంత ఐ మీన్ రిస్క్‌తో కూడుకున్న పని అది. నాకైతే చూస్తే భయమేస్తుంది. ఆ పైనుంచి వాళ్ళు దిగుతున్నప్పుడు ఎలా దిగుతారు? దాన్ని బాడా అంటారండి. తాడుతో దిగి పెయింట్స్ వేసేదాన్ని. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని అది. నేను ఇటువైపు నుంచి తీసినప్పుడు ఎండలో తీసినప్పుడు అలాగా ఆ లోపల నుంచి తీస్తున్నాను సిట్‌ఔట్ లోపల నుంచి. అండ్ ఇక్కడ అప్పుడు మనం హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు నాకు ఫోకస్ లైట్స్ కానీ, ఎలివేషన్ లైట్స్ కానీ ఇవ్వలేదనమాట. మేబీ అప్పుడు ఇంజినీర్ చెప్పలేదు. అండ్ ఇక్కడ మీరు సూర్యుడిని చూడొచ్చు. స్వస్తిక్ మెరూన్ కలర్ ఇచ్చి సూర్య రేస్‌కి సన్ రేస్‌కొచ్చేసి గోల్డ్ ఇచ్చామనమాట. సో, అప్పుడు నాకు లైట్స్ ఇవ్వలేదు. ఆ లైట్స్ అన్నీ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. సో, ఫోకస్ లైట్స్ అని అలా ఇవన్నీ కూడా లైట్స్ పెడుతున్నాననమాట. అండ్ కాంపౌండ్ వాల్ ఫినిషింగ్ అవుట్‌లుక్ ఇలా వచ్చింది. దిస్ ఈజ్ ఓన్లీ అవుట్‌లుక్ అండి. సో, ఫైనల్ లుక్ ఇది. సో, ఇలా వచ్చింది. ఇంకా సెకండ్ కోట్స్ చిన్న చిన్న ఫినిషింగ్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చేస్తున్నారు. ఇంకా స్టిల్ ఇంకొక 5-6 డేస్ పడతది. క్లీనింగ్ మొత్తం క్లీన్ అయ్యి ఆ పరంజులన్నీ తీసేసి, కర్రలన్నీ విప్పేసి మనకొక అవుట్‌లుక్ ఇచ్చేసరికి మనకి టోటల్ లుక్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు మనకేంటంటే కచ్చా బిచ్చా కనపడతది. సో, అంత ప్రాపర్‌గా మనము ఒక ఏమంటారు దాన్ని అవుట్‌లుక్‌కి రాలేము మన థింకింగ్‌లో కూడా. సో, ఇది అలా అనిపిస్తాంది. సో, నాకైతే చాలా బెటర్‌గా అనిపించింది. చాలా లుక్ కూడా చాలా గ్రాండ్‌గా అనిపిస్తాంది. ఆ బాక్సెస్‌కి గ్రే ఇస్తున్నామనమాట. నేనొచ్చి మొత్తం అన్నీ మళ్ళీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ బోర్డర్స్ ఇస్తున్నారు. బోర్డర్స్ కూడా ఔట్‌లైన్ బోర్డర్స్ ఇస్తే ఏంటంటే ఇంకా మనకి ఫినిషింగ్ అనేది ఇంకా మంచిగా ప్రాపర్‌గా ఎలివేట్ అవుతుంది. అండ్ లైట్స్ అవి ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది. నాకైతే చాలా క్యూరియస్‌గా ఉన్నాను. నేను కూడా చూడడానికి మీతో పాటు. ఇటు మన లాన్ నుంచి వచ్చేసి ఇలా ఉంటుంది లుక్. ఇది ఈస్ట్ సైడ్.
అటువైపుది మెయిన్ ఎంట్రన్స్ నార్త్ సైడ్ అనమాట. మాది నార్త్ ఎంట్రన్స్ ఫేసింగ్. అండ్ ఇక్కడ మేము షాప్‌కి వచ్చేసాము. సో, ఈరోజు ఎందుకు షాపింగ్ చేస్తున్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అప్లోడ్ చేస్తాను. సో, షాపింగ్‌కి వచ్చేసాము. మ్యాక్స్‌కి వచ్చామనమాట నేను, దేవి. సో, మ్యాక్స్‌లో ఏమేం కలెక్షన్ ఉంది, ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా చాలా బాగుందండి. యాక్సెసరీస్ అందులో ఇయర్ రింగ్స్ స్పెషల్లీ 299 199, 149 ఐ థింక్ 199. సో 200కి 300కి సో సూపర్బ్‌గా ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా! దిస్ ఈజ్ 299 అనమాట. ఇందులో నాకు నచ్చలేనివి చేంజ్ చేసేయమ్మా అని చెప్తున్నాను. నచ్చినవి ఇలా జస్ట్ అటు నుంచి ఇటు షఫిల్ చేయమ్మా, నాకు మార్చేసి ఇచ్చేసేయంటే ఆ అమ్మాయి సేల్స్ గర్ల్ నాకు మార్చేసి ఇస్తుంది. సో స్వీట్ ఆఫ్ హెర్. సో అదే చెప్పాను నేను. సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పి. సో తను మార్చి ఇస్తాంది. ఫస్ట్ అనింది మ్యామ్ మార్చకూడదు అలా అని. బట్ నేను కొంచెం రిక్వెస్ట్ చేశాను. నాకు ఎందుకంటే నచ్చలేనివి పెట్టుకోలేము కదమ్మా, చూడు ఏమైనా పాసిబిలిటీ ఉంటే చెయ్యి అంటే ఓకే మ్యామ్ చేస్తానంది. సో నాకు నచ్చినవి చేంజ్ చేసుకుంటున్నాను. అవి కూడా నేను చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. చాలా చాలా బాగున్నాయి. ఎవరికైనా ఇందులో నచ్చినవి ఏమైనా ఉంటే వచ్చి మ్యాక్స్‌కి వచ్చి పిక్ చేసుకోండి. చాలా చాలా బాగున్నాయి. సో క్వాలిటీ వైజ్ ఎలా ఉంటాయి, కలర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు. నాకు అనిపిస్తుంది కలర్ లాంగ్ లాస్ట్ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ 99 రూపీస్ వంట ఇవి. ఇవి కూడా చూపిస్తుంది చూడండి. ఇవి 99 రూపీస్ ఓన్లీ. ఇవి కూడా బాగున్నాయి ఇయర్ రింగ్స్. నాకైతే వద్దు, మీకు ఎవరికైనా నచ్చితే పిక్ చేసుకోండి వచ్చి. సో చాలా చాలా బాగున్నాయి 99 రూపీస్కే. కాకపోతే క్వాలిటీ వైజ్ మ్యాక్స్‌లోను మనకి ఇలాగా కొన్ని షాప్స్‌లో, కొన్ని మాల్స్‌లో మనకి ఏంటంటే మంచిగానే మెటీరియల్ అనేది లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. సో మనం ఏంటి ఒక 3, 4 టైమ్స్ ఆర్ 5, 6 టైమ్స్ మాత్రం వేసుకుంటాం. ఇయర్లీ ఒక 2, 3 టైమ్స్. ఇయర్లీ 2, 3 టైమ్స్ అంతే. మళ్ళీ మిగతావన్నీ ఎప్పుడు వాడతాం కాబట్టి సో ఎప్పుడో వేసుకుంటాం కాబట్టి. కాకపోతే ఏంటంటే మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే సరిగా మళ్ళీ లోపల నీట్‌గా పెట్టుకున్నట్లయితే మనం ఇప్పుడు ఏంటండి గోల్డ్ కంటే ఎక్కువగా ఈ మెటీరియల్, ఈ యాక్సెసరీస్, మెటల్ యాక్సెసరీస్‌కే ఎక్కువ వాల్యూ ఇస్తున్నాము. ఆబ్వియస్లీ గర్ల్స్. గోల్డ్ అయితే లాకర్‌లో పెట్టుకోవడమో లేకపోతే అలా దాచుకోవడమో కాదు కానీ ఇది ఏంటంటే ఇంకా మంచిగా ఒక బాక్సెస్‌లో పెట్టుకోవడము, ప్రాపర్‌గా చూసుకోవడము, దాచుకోవడం అయితే చేస్తున్నాము. నేనైతే ఈరోజు ఇలా రెడీ అయ్యాను. జస్ట్ ఫార్మల్ టీ షర్ట్, ఐ మీన్ షర్ట్ అండ్ బ్లాక్ జీన్ వేసుకున్నాను అంతే. ఇయర్ రింగ్స్ కూడా నార్మల్‌వే పెట్టుకున్నాను. సో ఇది ఈరోజు నేను దేవితో చాలా రోజుల తర్వాత దేవితో నేను షాపింగ్‌కి రావడం అనమాట. నేను ఇక్కడ ఏం కొనుక్కున్నానంటే కొన్ని టీ షర్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ కొనుక్కున్నాను. సో వాటి కోసమనే వచ్చాను యాక్చువల్లీ మ్యాక్స్‌కి. అండ్ అక్కడ అవి కనిపించాయి కదా! మనం ఇంకేంటంటే ఒకదానికి వస్తాం 10 తీస్తాం ఆబ్వియస్లీ. సో మిగతా అన్ని కొనేసాం. కొనేసి దేవి కూడా ఒక ఇయర్ రింగ్స్ సెక్షన్ బంచ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కొనుక్కుంది. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంటికొచ్చేసాం. ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను డిజిటెక్ మైక్. సో దిస్ ఈజ్ డిజిటెక్ వైర్లెస్ మైక్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్ వస్తుంది. అంటే ఇద్దరు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా మైక్‌లో మాట్లాడుకోవచ్చు అనమాట. మాట్లాడుకుంటే ఆ రిసీవర్ క్యాచ్ చేసి మనకి సేవ్ చేస్తుంది. అలాగే మనం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా చక్కగా ఒక రిసీవర్ పెట్టుకొని, ఒక ట్రాన్స్మిటర్ పెట్టుకొని వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సో మెనీ కేబుల్స్ ఇచ్చారు. అండ్ 2 ఏమంటారు వాటిని, ఇయర్ పాడ్స్ ఇచ్చారు. అవి మనకి అంత అవసరం పడదు. అండ్ ఇక్కడ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? డిజిటెక్ మైక్స్ చూసేస్తున్నారు కదా, వావ్ క్రేజీ అసలు. సో చూడాలి వాయిస్ ఎలా ఉందో. నేను కూడా మీతో పాటు క్యూరియస్ గానే ఉన్నాను, మీరు కూడా చూసేయండి. సో వాయిస్ ఎంత క్లారిటీతో వచ్చింది. కొంచెం ఇందాక మైక్ దగ్గరగా పెట్టి మాట్లాడాను, సో ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు కొంచెం దూరంగా పెట్టి మాట్లాడుతున్నాను. ఎలా క్యాప్చర్ చేస్తుంది ఏంటి అనేది. ఏసీ ఫ్యాన్ వాయిస్ నాయిస్ అనేది ఎలా వస్తుందంటే భూకంపం వచ్చినట్టు వస్తుంది. బట్ ఇప్పుడు చూసారా, మనం కెమెరాలో మైక్ లో మాట్లాడిన తర్వాత నా నాయిస్ అంతటిని తీసేసి మన ఏదైతే మాట్లాడుతున్నాం దాన్ని మాత్రమే క్యాప్చర్ చేసే మైక్. ఇంకా ఇక్కడ మనకి సో మెనీ థింగ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే అడాప్టర్స్, ఛార్జింగ్ పెట్టుకునేది, అలాగే 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్, అలాగే మనకి అడాప్టర్స్ అన్ని రకాల, అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ కి, యాపిల్ ఫోన్ కి, అలాగే ఐఫోన్స్ కి అన్నిటికీ పెట్టుకునేలాగా ఇచ్చారు. అలాగే ఛార్జింగ్ ఒకేసారి రెండింటికి పెట్టుకునేలాగా ఇచ్చారు. 3టికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట మనం. సో 3టికి ఛార్జింగ్ పెట్టుకుని 4 అవర్స్ వరకు మనకి ఇది ఛార్జింగ్ నిలబడుతుందంట. సో చూద్దాము. అండ్ ఇయర్ పాడ్స్ ఇచ్చారు. మనకి ఏంటంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాకి వాడుకునే దానికి ఇచ్చారు. అండ్ ఇవి ఎయిర్, ఎక్కడైనా మనకి విండ్ వాటిని కూడా
క్యాప్చర్ చేసుకుని, అలాగే ఇది 3 టైప్స్ ఆఫ్ వాయిస్‌ని మనకి క్యాప్చర్ చేస్తుంది. ఎకోలోను, సైలెన్సర్‌లోను, ఐ మీన్ నాయిస్ రిడక్షన్‌లోను, అలాగే నార్మల్ రిసీవర్‌లోను, నార్మల్ వాయిస్ రికార్డర్‌లోను, అలాగే 3 టైప్స్‌గా మనకిది ఉంటుంది. సో, ఇది చాలా చాలా బాగుందని అనిపిస్తాంది. చూడాలి మనకి ఎంతవరకు పాజిటివ్‌గా ఇది యూజ్ అవుతుంది. ఐ మీన్ ఎంతవరకు మనం యూజ్ చేయగలుగుతామని ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇన్ని రకాలు అయినా మనకి ఇందులో లోపల దీంతో పాటు వచ్చినాయన్నమాట. సో, వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి. ఎందుకంటే వీడియోకి లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది, పుషప్ అవుతుంది. అలాగే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. సో, ఇది నా డిజిటెక్ మైక్ అనమాట. మన యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పేసి ఇన్నాళ్ళ తర్వాత నేను మైక్ అయితే రప్పించాను. సో, నాకు అంటే తీసుకోవాలని తెలియక కాదు, తెలిసి కాదు, అసలు ఏంటో ఇగ్నోర్ అలాగా. సో, మొత్తానికి ఇది చాలా వెయిట్‌లెస్ ఉందండి. ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయొచ్చు. చాలా చాలా వెయిట్‌లెస్ ఉంది. అండ్ ఈరోజు మా అమ్మ నాకు అన్నంతో పాటు ఎగ్, టమాటా నాకిష్టమైన బంగాళదుంప కర్రీ వండింది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సదా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సదా. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై.